హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఒక ట్రెండింగ్ టాపిక్ అనేది తీసుకొచ్చినాం. ఈ మధ్యన అయితే ఈ విధంగా అయితే మనకైతే ట్రెండింగ్ ఫొటోస్ అయితే నడుస్తున్నాయి. ఈ విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే నేను కంప్లీట్ ట్యూటోరియల్ చెప్తాను. దానికంటే ఫస్ట్ అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి గైస్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే మీరైతే పిక్సార్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే, పిక్సార్ట్ ఓపెన్ చేయగానే మేము బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ దగ్గర ఉన్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాడ్ ఫోటో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఒకటి ఫోటో క్రాపింగ్ అనేది నేనైతే సెట్ అయితే చేసి అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారో మీ ఫోటోకి అయితే అక్కడైతే మీరైతే ఎగ్జాక్ట్గా అయితే సెట్ అయితే చేసేయండి. సెట్ చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ ప్రాసెసర్ అయితే వెళ్దాం. ఓకే, ఈ విధంగా అయితే సెట్ అయితే చేసిన తర్వాత రైట్ క్లిక్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసిందంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది టూల్స్లో. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ అయితే చేసేయండి. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే మనకైతే టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో నెంబర్ ఆఫ్ టూల్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి లాస్ట్ కలర్ అని కనిపిస్తుంది కదా గైస్, దాని మీద అయితే క్లిక్ అయితే చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా చూపిస్తుంది. ఫస్ట్ది వచ్చేసి మనం అట్లనే ఉంచండి. సెకండ్ది వచ్చేసి ఏంటంటే మనమైతే కలర్ మనకి ఏ కలర్ కావాలనేది ఆ కలర్ అయితే సెట్ అయితే చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత పైన మనకు ఎరేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. ఆ ఎరేజ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఆ ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏ సైడ్లో రఫ్ ఈ కలర్ ఉంచుతున్నారో, ఏ సైడ్లో రఫ్ చేయాలనుకుంటున్నారో ఒక్కసారి అయితే సెలెక్ట్ అయితే చేసేయండి. నేనైతే కింద సైడ్లో వచ్చేసి ఈ కలర్ వచ్చేసి రఫ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ పైన వచ్చేసి ఈ కలరే ఉంచేసి కింద వేరే కలర్ అయితే సెట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా అయితే ఉంచేసిన తర్వాత మీరైతే కింద వచ్చేసి మొత్తం అయితే పూర్తిగా అయితే రఫ్ అయితే చేసేయండి. ఎక్కడ కూడా ఉంచకుండా మొత్తం అయితే రఫ్ అయితే చేసేయండి. అండ్ రఫ్తో చేసేటప్పుడే ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి క్రాక్ పిఎన్జీ ఇచ్చాం కదా, దాన్ని కూడా అయితే మనమైతే నీట్గా రఫ్ అయితే చేసేయండి. ఇప్పుడు పింక్ కనిపిస్తుంది కదా, ఆ పింక్ కనిపించకుండా ఓన్లీ వైటే కనిపించేటట్టు రఫ్ అయితే చేసేయండి. ఓకే, ఈ విధంగా అయితే నీట్గా అయితే మీరైతే రఫ్ అయితే చేసుకోండి. నేను ఇంతవరకు అయితే కట్ చేసేసాను, మొత్తం రఫ్ చేసింది. ఓకే, ఇప్పుడైతే మనం అయితే కింద అయితే ఆల్మోస్ట్ అయితే రఫ్ అయితే చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మన పైన ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ కూడా అయితే మనమైతే రఫ్ అయితే చేద్దాం. ఓన్లీ మనకైతే ఈ కలర్ వచ్చేసి మనకైతే బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. మన బాడీ మీద అనేది అసలు ఈ కలర్ అనేది అసలు ఏమాత్రం ఉండొద్దు. ఓన్లీ మన బ్యాక్గ్రౌండ్ ఏముందో అంతవరకు మాత్రమే ఉండాలి బ్యాక్గ్రౌండ్లో కలరు. కాబట్టి మన ఇమేజ్, మన ఫోటో ఉంది కదా, మన ఫోటో కూడా మీద కూడా పూర్తిగా అయితే రఫ్ అయితే చేసుకోండి. అండ్ కార్నర్స్లో అయితే మెయిన్ అయితే చూసుకొని అయితే రఫ్ అయితే చేసుకోండి. ఎందుకంటే కొంచెం అడ్జస్ట్ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఈజీగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే మీరైతే ఎడ్జెస్ అనేది రఫ్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, ఈ విధంగా అయితే మీరు కూడా అయితే క్లీన్గా అయితే రఫ్ అయితే చేసుకోండి. పైన కింద అయితే మన ఇమేజ్కి అయితే ఎలాంటి కలరింగ్ లేకుండా మొత్తం క్లీన్గా రఫ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి చెక్ చేసుకొని అయితే పైన రైట్ సైడ్లో రైట్ క్లిక్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెసర్ చేసాం కదో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ అదే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసేయండి. మళ్ళీ ఇలాంక ఏ ప్రాసెస్ మీద క్లిక్ చేసామో ఇలాంక ఫోర్త్ ప్రాసెస్ మీద క్లిక్ చేసినాం, సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ మీద క్లిక్ చేసి ఈసారి ఏం చేస్తారంటే పైన రఫ్ చేసేయండి. మనం ఇందాక ఏం చేసినామంటే కింద రఫ్ చేసాం కదా, ఇప్పుడు పైన రఫ్ చేద్దాం. ఇప్పుడు కింద ఏ కలర్ పెట్టుకోవాలనుకున్నామో ఆ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆల్రెడీ మనం పైన కలర్ పెట్టేసాం కాబట్టి పైన అవసరం లేదు, కింద పెట్టాలి కాబట్టి కింద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇల్లాక అట్లనే ఎరేజ్ మీద క్లిక్ చేసేసి పైన ఉన్న కలర్ వచ్చేసి మొత్తం అయితే రఫ్ అయితే చేసుకోండి. పైన ఉన్న కలర్ మొత్తం రఫ్ చేసుకొని
ఓన్లీ కిందది మాత్రమే ఉంచుకోండి గైస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు పైన కలర్ సెట్ చేసినాం కాబట్టి ఒకసారి అయితే మొత్తం అయితే రఫ్ అయితే చేస్తున్నాను. రఫ్ చేసేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు పెన్సిల్ బటన్ ఉంది కదా, ఆ పెన్సిల్ బటన్ క్లిక్ చేసి మనం ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకే కలర్ వేయాలి కాబట్టి మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే ఈ కలర్ అయితే వేస్తున్నాను. మన పైన ఆల్రెడీ సెలెక్ట్ చేసినాం కాబట్టి మనకు పైన అవసరం లేదు. ఓన్లీ కింద వరకు అయితే మనమైతే సెలెక్ట్ చేసుకొని అయితే మనమైతే పెన్సిల్ బటన్ క్లిక్ చేసి ఈ విధంగా అయితే మన ఫోటోకి కాకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్కి అయితే ఈ విధంగా అయితే మనమైతే కలర్ అయితే వేయొచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మనమైతే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మన బాడీకి తప్ప మిగతా బ్యాక్గ్రౌండ్లో మొత్తం అయితే ఇచ్చేసుకున్న తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసి ఒకవేళ మీకు వేరే కలర్ కావాలి, నాకు ఈ కలర్ వద్దనుకుంటే మళ్ళీ దాని మీద ఒకసారి అయితే క్లిక్ చేసి అయితే మనమైతే ఈ విధంగా అయితే కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకు వేరే కలర్ కావాలనుకుంటే ఏమొద్దు నాకు ఇదే కలర్ కావాలనుకుంటే ఇదే కలర్ ఉంచేసుకొని సింపుల్గా మనకు పైన కనిపిస్తున్న రైట్ క్లిక్ కనిపిస్తుంది గైస్, దాని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఓకే, మనకైతే ఫోటో అయితే ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇలా కావాలంటే ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒక బార్డర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా గైస్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసేసి బార్డర్ ఎప్పుడైనా సరే మీకు వైట్ ఇచ్చేసేయండి, వైట్ చాలా బెటర్ ఉంటుంది. నేనైతే ఒక 2 పెట్టేస్తున్నాను, బార్డరు 2 పెట్టేసి రైట్ క్లిక్ మీద అయితే ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా ఇస్తే కొంచెం లుక్ అనేది ఉంటుంది ఫోటో కాబట్టి. ఓకే, ఈ విధంగా ఇచ్చేసి అయితే సేవ్ అయితే చేసుకోండి. ఓకే గైస్, ఇదైతే వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, అండ్ డైలీ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.